కాకినాడ జిల్లా జగ్గంపేట రామవరం గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు గుర్తించి ఎన్ఎస్ఎస్ ద్వారా పనులు చేపట్టాలని ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందని, ముఖ్యంగా గ్రామాల్లో చెరువులు పచ్చదనం పెంపొందించడానికి నర్సరీలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇలా మొదలగు పనులు పారదర్శకంగా ప్రణాళికబద్ధంగా చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో పనుల గుర్తింపుకు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మన గ్రామంలో మనం నిర్వహించుకునేటటువంటి పనులు అంటే మనకు కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడం కోసం ఏ పనులు మనం గుర్తించాలి. రే బాబు కాసేపు మాట్లాడేటప్పుడు గ్రామం అంతా ఏకస్తులై గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ గుర్తించుకుని ఆ గుర్తించినటువంటి అవసరాలని మనం ఒక తీర్మానంగా తయారు చేసుకుని తీర్మానం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. ఈ 23వ తారీఖుని ఒక రామవరం గ్రామంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి? మంచినీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? విద్యుత్ దీపాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది? డ్రైన్లు ఏ రకంగా ఉన్నాయి? డ్రైన్లు అంటే మురుగు నీరు కాలువలు, అలాగే